హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఉంటాయండి. పికిల్స్ అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఈ వీడియోలో 2 మునక్కాయలు తీసుకున్నానండి. అలా సన్నగా కట్ చేసేసుకున్నాను. ముందుగా వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులో మసాలా పౌడరు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఆ మునక్కాయల్ని 200 ml ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి పోపు. తర్వాత మనం ఈ 2 మునక్కాయలకి ఒక 50 గ్రామ్స్ చింతపండు అండి, నీళ్ళు అయిపోయేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఈ పోపులో వేసేసుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసేసుకున్నాను, 1/2 స్పూను పసుపు వేసేసుకున్నాను, కొద్దిగా ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసేసి కలిపేసుకున్నాను. మొత్తం కలిపేసిన తర్వాత మనము ఆయిల్ ఫ్రై చేసుకున్న మునక్కాయలు కూడా అందులో వేసేసుకొని కలిపేసుకున్నానండి. అంతే సింపుల్గా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.